ఎస్ ప్రొసీడ్. థ్యాంక్ యూ మిలాడ్. గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ కేసుకి సంబంధించిన ఆ నలుగురు విద్యార్థి నేరస్తులను ఈ కోర్టులో వారిని హాజరుపరచాల్సిందిగా సవినయంగా కోరుకుంటున్నాను. ఎస్ ప్రొసీడ్. మిలాడ్, ఈ నలుగురికి ఒక అమ్మాయికి బాగా గమనించాలి. ఈ నలుగురు విద్యార్థులకు ఒక విద్యార్థినికి ఏర్పడిన అనైతిక ప్రేమకు ఐఎమ్ సారీ మిలాడ్, దీన్ని ప్రేమని కూడా చెప్పకూడదు, అనైతిక కామవాంఛ, దాని వలన ఏర్పడిన వివాదము వలనే ఈ భయంకరమైన హత్యకు కారణం. దానికి సంబంధించిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఇంత క్రితమే మీ దృష్టికి తీసుకొచ్చాం. అది మాత్రమే కాదు మైలాడ్, దీనికి ఒక సాక్ష్యం ఉంది. ఐఎమ్ సారీ, ఉండింది. విశ్వ అనే అతనే ఐ విట్నెస్. బట్ అన్ఫార్చునేట్లీ దట్ విశ్వ ఇస్ నో మోర్ బికాస్ ఆఫ్ దీస్ స్టూడెంట్స్. ఆ విశ్వ ఈ నలుగురు చేరి ఆ అమ్మాయిని భయంకరంగా హింసించింది, హత్య చేసింది ప్రత్యక్షంగా చూశాడు. అంత మాత్రమే కాదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ కాపీ. ఈ విషయం తెలిసిన ఈ నలుగురు ఎక్కడ దొరికిపోతామో అన్న భయంతో, పబ్లిక్ ప్లేస్ అన్న భయం కూడా లేకుండా ఆ విశ్వాను దారుణంగా కొట్టి భయంకరంగా హత్య చేశారు. ఆ హత్యకు సంబంధించిన వీడియో, బ్రూటల్ అటాకింగ్ వీడియో, ప్లీజ్. మిలాడ్, ఒక గ్యాంగ్ రేప్, దాని వలన ఒక హత్య, దాన్ని దాచడానికి మరో హత్య. ఏమిటిది? పురాతన కాలంలో కూడా ఇలాంటి చండాలం జరుగుండదు. సో ఈ దారుణమైన హత్యను, రేప్ని చేసిన ఈ నేరస్తులకు ఈపీకో సెక్షన్ 107, 302, 306 ప్రకారం కఠినమైన శిక్ష విధించవలసినదిగా ఘనమైన కోర్టు వారిని కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ మై లార్డ్. మిస్టర్ చంద్రశేఖర్, మీరు ఎంత ఆలోచించినా ఏమీ లాభం లేదు. చంద్రశేఖర్, ప్రొసీడ్. Your Honor, I am here for this 4 innocent students. Start with forensic government doctor ni విచారించాలి. ప్రొసీడ్. నమస్తే సార్. ప్రొఫెసర్ హనుమంతరావు, ఫారెన్సిక్ డిపార్ట్మెంట్. ఎస్ సార్. పోస్ట్మార్టం రిపోర్ట్ ఇచ్చింది మీరే కదా? ఎస్ సార్. ఆ అమ్మాయి ఎలా చనిపోయిందో చెప్తారా? రేప్ జరిగిన చోట్లో తలకి బలమైన దెబ్బ తగలడం వల్ల అనిత చనిపోయింది. అండ్ 2 నెలలకు ముందు ఆమెకి అబార్షన్ అయిందని మీరే సర్టిఫికెట్ ఇచ్చారు కదా? ఎస్ సార్. ఇలా అబద్ధం చెప్పే మీకు ఈ ఎండి, ఎంబీబీఎస్ ఎలా ఇచ్చారు? వాట్? యువర్ ఆనర్, 8 నెలలకు ముందు సివియర్ అబ్డమిన్ పెయిన్ వచ్చి జీహెచ్లో అడ్మిట్ అయిన అనితకు ఫుల్ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత తెలిసిందేంటంటే ఆమెకి యూట్రస్లో క్యాన్సర్ ఉందని, విచ్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్. సో వేరే దారి లేక డాక్టర్ అడ్వైస్ ప్రకారం ఆమె గర్భసంచిని రిమూవ్ చేశారు. దాని తాలూకు డీటెయిల్స్: గర్భసంచి లేకుండా గర్భం దాల్చడం మిరాకిల్, ఆ గర్భాన్ని అబార్షన్ చేయడం మెడికల్ మిరాకిల్. యూ లుక్స్ లైక్ టెక్నికలీ క్వాలిఫైడ్, గవర్నమెంట్ సర్టిఫైడ్. యూ టేకెన్ బ్రైబ్. ఐ అబ్జెక్ట్ దిస్. ఆఫ్ కోర్స్ యూ అబ్జెక్ట్. నిజం బయటకు వచ్చేటప్పుడు కొందరు దాన్ని జీర్ణించుకోలేరు. బికాజ్ యు ఆర్ ఎ గుడ్ లాయర్ బట్ ఎ గ్రేట్ లయర్. మిస్టర్ చంద్రశేఖర్, నేను లాయర్నా లయర్నా అని నిర్ణయించాల్సింది జడ్జి గారు. దిస్ ఈస్ కోర్ట్, మైండ్ యువర్ వర్డ్స్. చంద్రశేఖర్, యాజ్ యూ లాయర్, హీ డిఫెండ్స్ హిస్ క్లయింట్. ఇట్స్ ఈజ్ అ ప్రొఫెషన్. నిజాన్ని రాబట్టాలి గాని వ్యక్తిగతంగా విమర్శించి కోర్టును సంతబజారు చేయొద్దు. కంటిన్యూ. సారీ యువర్ ఆనర్, హత్య చేయబడ్డ విశ్వ వాంగ్మూలాన్ని సమర్పించిన పోలీస్ ఆఫీసర్ని విచారించాలనుకుంటున్నాను. దేని ఆధారంగా
విశ్వ కంప్లైంట్ని వాంగ్మూలంగా తీసుకున్నారు. కారణం హత్యను చూసిన సాక్షి అతనే సార్. జరిగిన దాని గురించి క్షుణ్ణంగా వాంగ్మూలం ఇచ్చాడు. విశ్వ చెప్పింది నిజమని దేన్ని బట్టి మీరు నమ్మారు? సంఘటన జరిగిన స్థలం, విశ్వ యొక్క మొబైల్ టవర్ లొకేషన్ కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కోర్టులో సబ్మిట్ చేశాం. సంఘటన జరిగిన స్థలంలో విశ్వ ఉన్నాడని మీకు అనుకూలంగా అతన్ని విట్నెస్ చేశారు. బట్ మై క్వశ్చన్ ఈజ్, విశ్వానే ఎందుకు హత్య చేసి ఉండకూడదు? యువర్ ఆనర్, ఏ విట్నెస్ షుడ్ బి ట్రస్ట్ వర్తి. అయితే ఈ విశ్వ పెద్ద కేడి, నోన్ డిఫాల్టర్, ఉమెన్ ములాస్ట్ చేసిన కేసులున్నాయి, కోట్లాట్ల కేసులున్నాయి, ఇలా అనేకమైన పెట్టి కేసులున్నాయి. ఈ విధమైన క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒకడిని ఎలా నమ్మగలం? ఎలా నమ్మారు? మై లార్డ్, విట్నెస్నే ఈయన క్రిమినల్ అంటున్నారు. లిసన్, అడిగిన ప్రశ్నకు సమాధానం నేను చెప్పనా? ఒకవేళ ఆ కుర్రాళ్ళ చేతుల్లో విశ్వ చిక్కితే అసలు నేరస్తుడెవరో తెలిసిపోతుందన్న భయంతో మీరే అతన్ని చంపేశారు. ఆమె రైట్? మై లార్డ్, పోలీస్ అధికారిని తప్పు పట్టి కేసుని దిశ మార్చాలని చూస్తున్నారు. సాక్షి చెప్పింది మాత్రమే పోలీసులు వాంగ్మూలంగా తీసుకోగలరు. ప్రొఫైల్ చూసి తీసుకోవాలంటే డిఫెన్స్ లాయరు చనిపోయిన అనిత యొక్క ప్రొఫైల్ చూసి రావాల్సిందే. నోరుందని చెప్పి వాదించడానికి రాకూడదు. సాక్షుల యొక్క వాంగ్మూలాన్ని చదువుకొని రావాలి. ఆ అమ్మాయి యొక్క నడవడికను గురించి పోలీస్ అధికారులు విడమర్చి చెప్పారు. ఎవరానా ఆ రోజు స్పాట్లో ఉన్న పోలీస్ అధికారులను విచారించడానికి అనుమతి కోరుతున్నాను. ఎస్, గ్రాంటెడ్. నమస్కారం సార్. నమస్కారం సార్. ఓకే, ఆ సమయంలో ఆ అమ్మాయి మగాళ్లకు ముద్దులిస్తున్నట్టు, అది మీరు నేరుగా చూసినట్టు వాంగ్మూలం ఇచ్చి ఉన్నారు, అంతేగా? అవును సార్. ఆ రోజు మీరు డ్యూటీలో ఉన్నారా? లేదు సార్. అప్పుడేం చేస్తున్నారు? సార్, ఫ్రెండ్ని కలవాలని వెళ్ళొస్తున్నాము సార్. మీరు మాత్రం ఫ్రెండ్స్ని ఏ టైంలోనైనా కలవచ్చు, మిగతా వాళ్ళు కలిస్తే తప్పు, అంతేగా? కలవచ్చు సార్, కానీ ఒక అమ్మాయి అర్ధరాత్రిలో ఎటు కాని సమయంలో కలవకూడదు కదా. అర్ధరాత్రి అయితే తప్ప? అలా కాదు సార్, అర్ధరాత్రిలో వాళ్ళు తప్పుగా ప్రవర్తించడం మేము చూశాను సార్. ఏం తప్పుగా ప్రవర్తించారు? అదేంటంటే ఐ అబ్జెక్ట్ దిస్ క్వశ్చన్. అనవసరమైన ప్రశ్నలు వేసి సాక్షుల్ని తికమక పెడుతున్నాడు. ఓకే, అయితే మీరే చెప్పండి. నాకెలా తెలుస్తుంది? తెలియదుగా, కూర్చోండి. మిస్టర్ చంద్రశేఖర్, కూర్చోండి లేవండి అని మీరు చెప్పకూడదు, జడ్జి గారు చెప్పాలి. చాణక్య, కూర్చోవయ్యా. ఎస్ యువర్ ఆనర్. మగవాళ్లకు లేని తప్పైన సమయం ఆడవాళ్లకు మాత్రం ఎలా ఉంటుంది? ఒక అమ్మాయి అబ్బాయితో రోడ్డు మీద మాట్లాడితే తప్పు, కలిసి బైక్ మీద వెళితే తప్పు, మిడ్ నైట్ బస్ స్టాండ్లో నించుంటే తప్పు, గట్టిగా నవ్వితే తప్పు. ఇవన్నీ తప్పని ఏ లా పుస్తకంలో రాస్తుంది యువర్ ఆనర్? సార్, వయసులో ఉన్న అమ్మాయి ఆ సమయంలో 5 మగాళ్ళతో మాట్లాడడం తప్పు కదా సార్? వెయిట్ 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 ఇంతకు ముందు ముద్దులిస్తుంటే చూశానన్నావు, ఇప్పుడు మాట్లాడుతోంది అంటున్నావు. సో యూర్ నాట్ ష్యూర్ ఏంటి? సో మీ చూపుల్లోనే తప్పుంది. చట్టం అనేది సరిగ్గా ఉంటే ఆడవాళ్ళు ఏ టైంలోనైనా సురక్షితంగా ఉండొచ్చు. యువర్ ఆనర్, వాట్ ఈస్ ద రైట్ టైం ఫర్ విమెన్? మన దేశంలో ఈ సమయం నుంచి ఈ సమయం వరకు ఆడవాళ్ళకి ఏదైనా ఆపద జరిగితే ఆ సంఘటనకు న్యాయస్థానం బాధ్యత వహించదని చట్టం చెప్తోందా? మీరు సాక్షిని నమ్మరు, పోలీసులను కూడా నమ్మరు. మీ వాళ్ళకం చూస్తుంటే జస్టిస్నే నమ్మేలా లేరు. మీరే చెప్పండి, ఎవరినైతే నమ్ముతారు? మిస్టర్ చాణక్య, ఎంత ఉన్నత స్థితిలో ఉన్నవారైనా తప్పు చేయొచ్చు. నమ్మకం అనే మాటకు చట్టంలో స్థానం లేదు. నమ్మకం లేని కారణంగా ఇంత దూరం విచారణ జరగాల్సి వచ్చింది. యువర్ ఆనర్, నా తరఫున ఒక సాక్షి ఉన్నారు. వారిని ప్రత్యేకంగా విచారించడానికి కోర్టు వారిని సవినయంగా కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా ఎందుకు విచారించాలి? ఇందులో ఏదో అంతరార్థం ఉంది. కేసుకు సంబంధించి ఏ సాక్షిని నిరాకరించలేం. కొన్ని సంవత్సరాల క్రితం తనకు జరిగిన అన్యాయాన్ని కోర్టుకు చెప్పుకుంది. కానీ తగిన ఆధారాలు లేకపోవడం వల్ల ఆ అమ్మాయికి న్యాయం జరగలేదు. తనకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదనే మంచి ఉద్దేశంతో ఇప్పుడు ఆ అమ్మాయి న్యాయస్థానం ముందు ప్రత్యక్ష సాక్షిగా వచ్చి పరోక్షంగా మీకు చెప్పుకోవాలనుంది. ఏదైనా కూడా ధైర్యంగా చెప్పమ్మా. ఐఎమ్ ఎన్ అథ్లెట్ సార్. 4 సంవత్సరాల క్రితం డబ్బుందన్న పొగరుతో
డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్ చేసి నన్ను అంగహీనం చేశారు. నేను హ్యాండిక్యాప్ అయిపోయాను. బాధ్యతురాలైన నా కోసం చంద్రశేఖర్ సార్ ఎంతో ఆర్గ్యుమెంట్ చేశారు. సాక్ష్యం లేదని కేసును డిస్మిస్ చేసేశారు. కోర్టులోనే మాకు జడ్జ్మెంట్ దొరకలేదంటే మేము ఎక్కడికి సార్ వెళ్ళాలి? ఏడవకమ్మా, నీ బాధ నాకు అర్థమైంది. కానీ అనిత విషయంలో అలాంటి తప్పు జరగదు. నువ్వు ధైర్యంగా చెప్పమ్మా. అనితకి ఏం జరిగిందో నాకు తెలుసు. ఆ రోజు రాత్రి జరిగిన సంఘటన నా కళ్ళల్లోనే ఉంది. హాయ్ హాయ్, ఎక్కడికి పోతున్నావు? టాక్సీ బుక్ చేశాను, మా ఊరికి వెళ్తున్నాను. బాయ్ బాయ్ బాయ్. నేను కంగారుతో వాళ్ళని ఫోటో తీయాలని చూశాను. కాలు స్లిప్ అయిపోయింది. నాకు స్పృహ వచ్చిన తర్వాతే అనిత మరణించిందన్న విషయం నాకు తెలిసొచ్చింది. నేను తీసిన ఫోటోని నా ఫ్రెండ్ బాజీకి ఫార్వర్డ్ చేశాను. టీవీ న్యూస్ని చూసిన తర్వాతే నా ఫ్రెండ్స్ని అరెస్ట్ చేశారని వెంటనే శైలేందర్ సార్కి ఫోన్ చేశాను. జరిగిన అన్ని విషయాలు ఆయనతో చెప్పాను. తప్పే చేయని నా ఫ్రెండ్స్ ఇప్పుడు దోషులుగా ఉన్నారు. నేను ఇప్పుడు ఇలా నడుస్తున్నానంటే దానికి కారణం నా ఫ్రెండ్సే. ఏడవకమ్మా, నీ వేదన నాకు అర్థమవుతుంది. ఇది కోర్టమ్మా. సరైన సాక్ష్యాలు లేకుండా ఇక్కడ ఏమీ చేయలేం. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, న్యాయస్థానం తప్పకుండా తన బాధ్యత నిర్వర్తిస్తుందమ్మా. యువర్ ఆనర్, ఈ సాక్షి యొక్క వాంగ్మూలాన్ని బట్టి అసలైన నేరస్తుడికి ఉరిశిక్ష విధించాల్సిందిగా కోర్టు వారిని సవినీయంగా కోరుకుంటున్నాను.